రోడ్డు పక్కనే గోతిలో బైక్ పడిపోయింది. ఆ పక్కనే ఓ పెద్దాయన రాళ్లపై పడి కన్ను మూశాడు. చీకట్లో దారి తెలియక బైక్ పై నుంచి కింద పడిపోయి చనిపోయాడేమో అనుకున్నారందరూ. కానీ చనిపోయిన వ్యక్తి పడిపోయిన విధానం కానీ బైక్ పడిన తీరు కానీ గమనిస్తే ఖచ్చితంగా ఇది ప్రమాదం కాదని అర్థమవుతుంది. పోలీసులు సైతం ఇదే అనుమానించారు. వారు అనుకున్నట్లే పోస్టుమార్టం రిపోర్ట్లో ఆ వ్యక్తి రోడ్డు ప్రమాదం వల్ల చనిపోలేదని, ఎవరో గొంతు నులిమి హత్య చేశారని తేలడంతో పోలీసుల అనుమానమే నిజమైంది. విచారణలో వారికి అంతకు మించి షాకింగ్ విషయాలు తెలిసాయి. ఇంతకీ ఆ వ్యక్తిని హత్య చేసింది ఎవరు? పోలీసుల విచారణలో తేలిన ఆ షాకింగ్ నిజాలేంటి? పెళ్లైన కొత్తలో తెలిసి తెలియక తప్పులు చేశారంటే సహజం. వయసులో ఉన్నప్పుడు పొరపాట్లు చేయడం మానవ నైజం. కానీ పెళ్లైన 2 దశాబ్దాల తర్వాత కూడా వివాహితులు తప్పటడుగులు వేస్తున్నారు. అనైతిక బంధాల కోసం అయిన వారిని సైతం అంతమొందిస్తున్నారు. ప్రియుడిపై ఉన్న మోజుతో కట్టుకున్న భర్తను సైతం కడతేర్చడానికి వెనకాడ్డం లేదు. పైగా హత్యకు సినిమా స్టోరీలను మించి పక్కా ప్రణాళికతో పథకాన్ని అమలు పరుస్తున్నారు. వారి వ్యూహాలు చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. నల్గొండ జిల్లాలోనూ సరిగ్గా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. సోదరి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి పోలీసులను సైతం తప్పుదోవ పట్టించింది. నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్దేవరపల్లి మార్గంలో రోడ్డు పక్కన పడి ఓ వ్యక్తి చనిపోవడాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రోడ్డు పక్కనే చిన్న గోతిలో రాళ్ల కుప్పపై పడి వ్యక్తి చనిపోగా ఆ పక్కనే అతని బైక్ పడి ఉంది. చనిపోయిన వ్యక్తి చందంపేట మండలం బిల్డింగ్ తండాకు చెందిన నరసింహగా పోలీసులు గుర్తించారు. బైక్పై వస్తూ ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన పడిపోయి చనిపోయి ఉంటాడని అందరూ భావించారు. పోస్టుమార్టంలో అతన్ని హత్య చేసి చంపారని తేలడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ప్రియుడు రాజుతో కలిసి నరసింహ భార్య జ్యోతి గొంతు నులిమి హత్య చేసిందని తేలింది. వీరికి జ్యోతి అక్క రమావతి లక్ష్మి సహకారం అందించింది. బిల్డింగ్ తండాకు చెందిన రమావతి నరసింహ మొదటి భార్య చనిపోవడంతో జ్యోతిని దాదాపు 2 దశాబ్దాల క్రితమే రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి భార్యాభర్తలిద్దరూ బాగానే ఉన్నారు. అయితే మద్యం తాగే అలవాటు ఉన్న నరసింహ జ్యోతిని డబ్బుల కోసం బాగా ఇబ్బంది పెట్టేవాడు. నాగర్ కర్నూలు జిల్లాలో ఉండే జ్యోతి అక్క రమావతి లక్ష్మి ఇంటి పక్కనే రాజు అనే ట్రాక్టర్ డ్రైవర్ ఉండేవాడు. అప్పుడప్పుడు పొలం దున్నడానికి బిల్డింగ్ తండాకు సైతం రాజు వచ్చేవాడు. ఆ క్రమంలో నరసింహ భార్య జ్యోతితో రాజుకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ కలిసి నరసింహ అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. వీరికి జ్యోతి అక్క లక్ష్మి కూడా సహకారం అందిస్తానంది. డబ్బులిప్పిస్తానని చెప్పి భర్తను జ్యోతి బైక్పై తెల్దేవరపల్లి రోడ్డుకు తీసుకెళ్లింది. రాజు లక్ష్మి కూడా అక్కడికి దొంగతనం చేస్తారు, బ్యాటరీ దొంగతనం చేస్తారు నరసింహనాథ్. అయితే వీళ్ళు ఏం చేశారంటే మనం యాక్సిడెంట్ దొంగతనం చేస్తూ ఈ యాక్సిడెంట్ అయిపోతే ఇలా కవర్ అయిపోతున్న ఉద్దేశంతో ఆ ప్రియుడు ఎవరైతే ఉన్నాడో ఈ అమ్మాయికి ఇంకొక లీగల్ సంబంధం ప్రియుడు ఉన్నాడు. అతని పేరు నెనావతు రాజు. ఈ అమ్మాయి ఏదైతే భార్య ఉందో విసిగిపోయి ఉంది కదా, సంపాదన ఉందో. అప్పటికి ఇంకో క్వార్టర్ అప్పుడు వచ్చాడు, మళ్ళీ కొనుక్కుంది దాన్ని ఇంకో క్వార్టర్ కొనుక్కున్నారు. అప్పటికి తాగి ఉన్నాడు, అక్కడ కూడా అట్టెళ్ళి తాగించింది. అప్పటికి ఇంకా సోలే పడిపోయింది. పడిపోగానే ఆవిడ ఏం చేసిందంటే ముక్కు నూరు పూసింది భార్య. అయితే రాజు ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా బండి వేసుకుని వచ్చేసి ఆ బ్యాటరీ ఆ పాన పక్కన పెట్టి 2 కాళ్ళు పట్టుకున్న దూరంగా అలా అంక ఉంది పక్షి. ఆవిడ కూడా ఆవిడ కూడా దగ్గరికి వెళ్ళి ఆవిడ కూడా కాళ్ళు అంటే ఒత్తి పట్టేసి ఊపిరి ఆడకుండా చేయడంలో చనిపోయాడు. చనిపోగానే ఆ బాడీని తీసుకెళ్ళి పక్కన ఇట్లా ఇలా పక్కన పడేసి ఆ రాయి దగ్గర తరగకుంటే అలా పడేసి రైలు ఉంది. ఈ బండి దాన్ని పడేసి ఆ బ్యాటరీ పానలు పెట్టేసి యథావిధిగా ఆ యాక్సిడెంట్ క్రియేట్ చేసి వెళ్ళిపోయారు. రాజు బండి మీద ఇద్దరిని లెక్క తీసుకుని తీసుకుని ఇద్దరు కలిసి సైడ్ వెళ్ళిపోతారు. నరసింహను హత్య చేసి ముగ్గురూ కలిసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. మృతదేహాన్ని పక్కన పడేసి ఆ పక్కనే తన బైక్ పడేశారు. నరసింహపై గతంలో బ్యాటరీల దొంగతనం కేసు ఉండటంతో రాజు తన ట్రాక్టర్ బ్యాటరీ తీసుకొచ్చి అక్కడ పడేశాడు. బ్యాటరీ దొంగతనం చేసి వస్తూ హడావుడిలో కింద పడిపోయాడని అందరూ నమ్మించేలా పక్కా పథకం రచించారు. కానీ నరసింహ మొదటి భార్య కుమారుడు తండ్రి మృతిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు లోతుగా విచారణ చేశారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను పట్టుకున్నారు.
ఎక్కడైనా నమ్మకం బంధాన్ని నిలబెడుతుంది, కాని అదే నమ్మకం ద్రోహంగా మారితే ప్రాణాలను బలి తీసుకుంటుంది అనడానికి నరసింహ హత్య ఉదాహరణ. 20 ఏళ్లపాటు కాపురం చేసిన భర్తనే ప్రియుడి కోసం హత్య చేసి జ్యోతి కటకటాల పాలైంది.